అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటున్నారు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు దానివల్ల. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇవాళ చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కోవా బన్ అనే పదం అయితే చాలా అంటే చాలా వినిపిస్తుంది కదా. అసలు ఈ యొక్క కోవా బన్ అనే పదం ఎందుకు బయటికి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఈ వెనుక ఉన్న చరిత్ర ఏంటి, అసలు ఈ మేడారం కోవా బన్ వ్యవహారం ఏంటి తెలుసుకుందాం. అసలు దీని వెనుక ఎందుకు చర్చనీయాంశంగా మారిందో విధంగా తెలుసుకుందాం. ఇప్పుడు చాలా రోజుల్లో చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడో బేకరీలలో ఎన్నో రోజుల నుంచి తీసుకొచ్చి అమ్మిందంతా కొంటూనే ఉంటాం కదా. అందులో అయితే మనం చూస్తాం అసలు పాడైందా, మంచిగా ఉందా, ఫంగస్ వచ్చిందా, ఎలా వచ్చింది అని తెలియకుండా అన్నంత డబ్బు ఇచ్చేసి తింటూనే ఉంటాము. అలాంటిది మరి ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక ఘటన మేడారం కోవా బన్ వ్యవహారంలోకి అయితే వచ్చేసింది. అదైతే చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక చిరు వ్యాపారిపై యూట్యూబ్ ఛానల్ తిరుపై నేటిజన్లు మండిపడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే వార్త వినిపిస్తుంది కదా. ఈ క్రమంలోనే రాజకీయ నేతల నుంచి కూడా ఆ చిరు వ్యాపారికి మద్దతు లభిస్తుంది. ఎక్కడెక్కడ ఉండాల్సిన వారంతా వచ్చి మద్దతుగా నిల్చుంటున్నారు. నంద్యాల ఎంపీ బైరిరెడ్డి శబరి, మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ కూడా కోవా బన్ వ్యాపారికి సంఘీభావం తెలిపారు. అలాగే అతనికి మద్దతుగా నిలుస్తున్న నేటిజన్లను సైతం అభినందించారు. మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారని ప్రశంసించారు. కోవా బన్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎటు చూసినా కోవా బన్ వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారికి పాటుగా రాజకీయ నాయకులు కూడా ముందుకొస్తున్నారు. అతనికి సంఘీభావంగా పోటీపడి ఒకరంటూ ఒకరు పోస్టులు పెడుతూనే ఉన్నారు. మద్దతు తెలుపుతున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. టీడీపీ ఎంపీ బైరిరెడ్డి శబరి, మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా కోవా బన్ వ్యాపారికి మద్దతు తెలిపారు. అతనికి సంఘీభావంగా తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ట్వీట్ చేశారు అని చెప్పేసి చాలా వరకు మనకైతే ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. ఇంతకీ ఒక మేడారంలోనే ఎందుకు జరిగిందో విధంగా తెలుసుకుందాం. తెలంగాణలో మేడారం జాతర అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే కదా అందరికి. జాతర సందర్భంగా పలువురు చిరు వ్యాపారులు పొట్టకూటి కోసం అక్కడికి వచ్చి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ విధంగానే ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక చిరు వ్యాపారి కూడా మేడారం జాతరలో చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే 10 రూపాయలకు అమ్ముకొని ఒక 4 రాళ్లు సంపాదించుకొని 4 పైసలు వెనకేసుకునేవాడట. అయితే ప్రయత్నం చేశారు. అట్లనే ఇట్లా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారంట 10 రూపాయల నుండే పెద్ద పెద్ద వ్యాపారాలకు వస్తారు కదా. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట అగ్రహ ప్రవేశాలు అవుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇంత తక్కువ ధరలో కోవా బన్ ఎలా అమ్ముతున్నావు అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగేశారు. అయితే ఏదైనా కలిపావా అంటూ యూట్యూబర్ వరుసగా ప్రశ్నలు అడుగుతూనే ఉండట, ఒకదాని తర్వాత ఒకటి. తన అనుమానాలకు తోడు ఆ యూట్యూబర్ చిరు వ్యాపారి మతాన్ని కూడా లాగారట. అదే అడగాల్సిన ప్రశ్నలు కావు కదా, అది ఒక ప్రశ్నలు అడుగుకుంటూ మతాన్ని లాగాల్సిన అవసరం అయితే లేదు కదా. ఎందుకనంటే కామన్ గా అడిగే ప్రశ్నలు, అసలు ఎందుకు ఇంత తక్కువ ధరలో అమ్ముతున్నావు, ఇక్కడే అమ్ముతున్నావు, ఎక్కడ చూసినా ఎక్కువ ఉంటది, కానీ మీ మతం ఏంటి, మీ మతం ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని అడగాల్సిన అవసరం లేదు. ఈ రోజులలో చూసుకున్నట్టయితే ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ఆ ఒక కోవా బన్ లో ఉమ్మించి అమ్ముతారు అని చెప్పేసి మనం విన్నాం కదా. కానీ అలా చేస్తారు అని గిడంగా అందరిని అనలేము. ఎక్కడ చూసినా మాఫియా అని చెప్పేసి ఇలాంటి రూమర్స్ అయితే ముందుకు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ కోవా బన్ నువ్వు తింటావా అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తూనే ఉన్నాడట. ఎక్కడ చూసినా ఆందోళనకు గురైన ఆ చిరు వ్యాపారి భయపడిపోయాడట. ఇంకా ఆయన మాటలకి ఒక్క సమాధానం చెప్పలేక ఇలా నువ్వు తింటావా అని అడిగేసరికి తను ప్రిపేర్ చేసింది తను తినానా అని చెప్పేసి తను ఒక డైలమాలో తను కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఇంకా చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నాడట. తను ఎలాంటి కల్తీ చేయలేదని నిరూపించుకునేందుకు యూట్యూబర్లు ప్రశ్నించారట. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కావడంతో నేటిజన్లు యూట్యూబ్ ఛానల్ మీద మండిపడుతూనే ఉన్నారు. పడాల్సిందే కదా, అడగాల్సిన ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చేస్తారు. అలాంటి ఒక బతకడానికి బతుకు తెరువు కోసం అంత దూరం వెళ్ళి బతుకు కోసం ఆలోచించుకొని తను ఏదో ఒకటి తన కష్ట నష్ట అనుకుంటే చేసుకుంటుంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం లైక్ల కోసం కష్టపడి వ్యాపారం చేసుకునే ఒక చిరు వ్యాపారాన్ని గౌరవాన్ని ఇలా దెబ్బతీస్తారా అంటూ అక్కడ ఉన్న వాళ్ళంతా
మండిపడుతూనే ఉన్నారట. ఇంకా ఎక్కడ చూసినా వేలాది మంది ఆ చిరు వ్యాపారికే మద్దతు ఇస్తున్నారట. ఎందుకనంటే తను ఒక 10 రూపాయలకు కదా అక్కడ వ్యాపారం చేసుకున్నది. అలాంటి అతన్ని ఆ సొంతూరు ప్రజలకిడంగా తనకే సపోర్ట్ ఇస్తున్నారట. కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎంత నెగిటివ్ చేయాలన్నా గానీ తనకు మాత్రం ప్రశ్నించడం లేదట. ఎక్కడ చూసినా ఇలాంటివే జరుగుతున్నాయి తప్ప వాళ్ళు బతకడానికి వచ్చి వాళ్ళు ఏదేదో వాళ్ళకు చేతనైనటువంటి వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ పొట్టల మీద కొట్టడానికి ఎక్కడెక్కడో నివసించే వారంతా మరి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అసలు గౌరవించాల్సిన వారిని ఒకరు కాకపోతే ఒకరు వచ్చేసి ఇలా తన కుటుంబాన్ని తను పోషించుకునేందుకు ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై చూపిస్తుండగా మరి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. కోవా బన్ అమ్ముకునే పేద చిరు వ్యాపారనే ఇలా చేశారంటే ఇంకా రోజు రోజుకు ఎలాంటివి చేస్తారో విధంగా చూడాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.